స్పీడ్ ఏంది, బ్రేక్ ఏంది, ఎవడబ్బా ఈడు? ఎవడో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే. నీ పేరు ప్రిన్స్ కదా? నో, మాస్. మాసా? ఓహో, మీ అప్ప పేరు క్లాసా? పాస్? గాడ్ నోస్, ఐ డోంట్ నో. ఎల్కేజీ అనుకున్నా, యూకేజీ చదివినవే. ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు? తొందరపడి ఏది పడితే చేయండి. మేము కూడా నీ క్లాస్ ఏనప్పా, తొందరపడి ఏది పడితే చెయ్యం. డౌట్ వస్తే అస్సలు వదలం. ఓ పని ఏంటి? పక్కన ఉండు. ఓకే, తప్పుకో. దేవురా, అలాగే సార్. ఏంటి నొక్కేద్దాం అనుకున్నావా? ఇది కూడా మేము నొక్కింది. అబ్బా, ఇప్పుడు ఇది కష్టంగా ఇంకో రూట్ చూద్దాం పదరా. కారు పోతుంది. సారీ, నా వెహికల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. ఎవరబ్బా మీరు? అంత యూత్ఫుల్ గా ఉంటారు, ఏడా పోతా ఉంటారు? మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్. ఏం ప్రాజెక్టు? ఆలమట్ట పోలవరమా? అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి కదా? చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా? మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్. థ్యాంక్ యూ. ఇది డిఎస్పీ గారి వెహికల్, దీన్ని వదిలేయండి అబ్బా. అబ్బా, భలే సేవ్ చేస్తావు, లేకపోతే మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది. నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్తామ్మా. ఇది పంచాయతీ ఆఫీస్ అనుకున్నారా, సంత మార్కెట్ అనుకున్నారా, అసెంబ్లీ అనుకున్నాం. బాలే కొట్టావు కామ్రేడ్. లేకపోతే ఏమిటి, బడ్జెట్ మీటింగ్ అన్నారు, మేము వచ్చి అరగంట సేపు అయింది. ఆలు లేదు, చూలు లేదు. ఇట్లా చేస్తే ఆత్మాభిమానం ఉన్న ఏ తెలుగు సోదరుడైనా తిరగబోతాడు తెలుసా? బడ్జెట్ పెట్టాలంటే మన ఆర్థిక మంత్రి, అదే మన భజన మహాలక్ష్మి రావాలి కదా. నువ్వన్నా కాదు సర్ది చెప్పరా రాజుగా. ఏంటి రాజిగా? ఎంత మాటన్నాడు? బూర్జువా పెత్తందారీ దగాకోరు సామ్రాజ్యవాదులు కార్మిక కర్షక కామ్రేడ్లను అవమానించే పద్ధతిలో అన్నాడు గురు. అవును, ఆంధ్రుల ఆత్మాభిమానం మీదే దెబ్బకొచ్చాడు గురు. క్షమాపణ చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఏంటి క్షమాపణ చెప్పాలా? నీకు నాకు మధ్యన క్షమాపణలేంటి? వారు ఊరుకోరా. ఏంటి ఓరి ఊరుకోరా? ఎంత ఇన్సల్టింగ్. దేనికి ఇంగ్లీష్ ఎందుకంటే తెలుగులో చెప్పడం భారీగా ఉంటుంది. అవమాన భారము, ఇది దుస్సహము. మాటలు ఎందుకు గాని, క్షమాపణ చెప్పకపోతే ప్రతిపక్ష సభ్యులందరం వాకౌట్ చేస్తాం. పోతే పోండిరా, పోండి. అయినా రాజుగా అంటే నీకు పోయింది ఏంటంట? ఏ మేనమామ మేనవాళ్ళ మధ్య ఆ మాత్రం చదువు ఉండదా? అంత అభిమానమే ఉంటే నీ కూతురు నుంచి పెళ్లి చేయొచ్చుగా. ఇదిగో ఫ్యామిలీ విషయాలు మీటింగ్ లో దేవతని చెప్పానా? చూస్తారేందయ్యా? అభ్యంతరం చేస్తే నేను మీటింగ్ ఆపేస్తాను. చూడండి, మీటింగ్ వాయిదా పడకుండా ఉండాలంటే ఇప్పటిదాకా మేము చేసిన రికార్డు నుంచి తొలగించేస్తే మేము గొడవ ఆఫ్ చేసేస్తాం. అలాగే, అదెంత పని? ఇదిగో ఇప్పుడే క్యాసెట్ మార్చేస్తాను. ఇది మా దగ్గర ఉండాలే. మా ఆలోచన వచ్చేస్తుంది. అయ్యో, మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సేషన్లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా. ఇప్పుడు చూడు, నువ్వు ఉంగాడి సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి?
నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా. మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో అంతకంతకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఏమిటి? ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయి. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేసాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా. వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడి పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఈడు ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. ఆ. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తెలియదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాస్ పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా, ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్గా. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్? మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా, వీడు అడిగితే కొట్టాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా, సమాధానం చెబితే స్కూడా కారు ఇచ్చేస్తాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు పోయి, నువ్వు అడుగు. నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివి సార్. సార్ కొట్టేసా. ఈ క్విజ్ లో లక్కీ విన్నర్ మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప, కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నా కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఈడు కారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా, దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇదిగో. ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే, చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు ఉండి కదా, ఆ మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కార్ది ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లో ఉన్నాడు సార్. మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే, దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంట్ నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు తొప్పేశాడు సార్. ఏమయ్యా, ఉన్నది పోయింది.
తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?